ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు యొక్క రాత్రికాల సమయంలో వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మీ విలువైనటువంటి మాటలు, విలువైనటువంటి వాక్కులను మేము హృదయంలోనికి భద్రం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాము తండ్రి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా బ్రతుకులో పదిలిపరుచుకొని నాటబడి 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా మీ దగ్గరికి నడిపించుకునే మహాకృపను ఎక్కువగా ప్రసాదింపచేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మా అందరి కుటుంబాల పట్ల మీ చిత్తానుసారంగా నెరవేరింపచేయమని మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రకటించినటువంటి రీతిగా నీ కుటుంబానికి దేవుని కంచె వేయబడిందా? జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రేమన దేవుని వారలారా. ఈ 6 నెలల మీద ఎన్నో కోట్ల కుటుంబాలు, ఆ కుటుంబాలలో ఎన్నో కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు కూడా ఉన్నాయి. బయట కుటుంబాలను కొద్దిసేపు పక్కన పెడితే క్రీస్తుని అంగీకరించినటువంటి కుటుంబాల పరిస్థితి ఎలా ఉందో ముందు మనం తెలుసుకుందాం. ఈరోజు కుటుంబాలలో నెమ్మది లేక, సమాధానం లేక, అనేక సమస్యలతో ఉన్నటువంటి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఎలా అంటే, తండ్రి మాట భార్య పిల్లలు వినక ఒక కుటుంబం అయితే, పిల్లలు తండ్రి మాట వెనుక మరొక కుటుంబం అయితే, భర్త మాట భార్య వెనుక మరొక కుటుంబం అయితే, భార్య మాట భర్త వెనుక ఎవరికి వాళ్ళే తిరుగుబాటు స్వభావంతో కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఈ కుటుంబాలు ఒక్కొక్కసారి ఈ యొక్క విధానాన్ని బాగా పరీక్షిస్తే ఒక్కోసారి చచ్చిపోవటమే మేలు అనేటటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. సమాధానము నెమ్మది కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ కుటుంబాల గురించి ఆలోచిస్తూ ఉంటారండి. ఎంత కసాయ తల్లిదండ్రులైనా, ఎంత తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి తల్లిదండ్రులైనా కూడా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, కోడళ్ళు, కుమారులు సమాధానంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. నిజమే, మీ తల్లిదండ్రులే ఎప్పుడు మీ మేలు కోరతారు ఈ భూమి మీద. ఇంకెవరు మీ గురించి క్షేమం కోరేవాళ్ళు ఎవరు ఉండరండి. గర్భాన పుట్టినటువంటి బిడ్డల గురించి ఆలోచించే వాళ్ళు తల్లిదండ్రులే తప్ప ఈ భూమి మీదకి వచ్చేసరికి ఎవరు బిడ్డలకు క్షేమం కోరేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మీ కీడు కోరేవారు తల్లిదండ్రులు మాత్రం కాదు. అలాంటి వారి మాట పిల్లలు వినాలి. విననందుకు ఎంతగానో లోపల ఆ తల్లిదండ్రులు నలిగిపోతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు కూడా. నా బిడ్డలు నా మాట వింటలేదు, నా కోడలు నా మాట వింటలేదు, నా మనవాళ్ళు నా మాట వింటలేదని ఆ కుటుంబాల పట్ల ఆ తల్లిదండ్రులు ఎంతగానో నలిగిపోతూ ఉంటారు. బాగా గమనించండి ప్రియమైన దేవుని వారలారా, ఒక కుటుంబంలో నాయకత్వం అనేది చాలా అవసరం. కుటుంబానికి ఒక పెద్ద ఉంటాడు. ఆ కుటుంబంలో ఆ నాయకుడు, ఆ తండ్రి, ఆ నడిపించేటటువంటి ఆ భర్త చాలా ఇంపార్టెంట్ అండి, ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాడు. అలాంటి నాయకత్వము నిర్వహించేటటువంటి అతని మీద నువ్వు తిరుగుబాటు చేస్తే అది పతనానికి నిదర్శనం అవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాట మీరు బాగా గమనించాలి. కనుక ఎప్పుడైనా నాయకత్వం వ్యవహరించేటటువంటి వారి మీద మీరు తిరుగుబాటు చేయకూడదు. చేస్తే అది పతనానికి దారితీస్తుంది. తల్లిదండ్రుల మాట ధిక్కరించినటువంటి ఏ కుటుంబం కూడా అండి నెమ్మదిగా ఉండదు. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, ఆ తల్లిదండ్రులు మీ మేలు కోరేవాళ్ళు, మీ క్షేమం కోరేవాళ్ళు, మీ శాంతిని కోరేవాళ్ళు వారే కనుక ఈ భూమి మీద. అలాంటి వాళ్ళని దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకండి, మీరే నలిగిపోతారు. వాళ్ళని ఎవరిని బాధ పెట్టకండి, మీరే దేవునికి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.
బాగా ఆలోచిద్దాం. ఇంకో తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, మీ క్షేమం కోరటమే కాదు, మీ మేలు కోరటమే కాదు, మీరు సమాధానంగా ఉండటమే కాదు, ఈ చిన్న జీవితంలో మీకు ఏదైనా చెయ్యాలి అన్నటువంటి ఆదురత కూడా కలిగి ఉంటారు ఈ తల్లిదండ్రులు. ఎలా అంటే, తల్లిదండ్రులు పిల్లల కోసము నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు ఇబ్బంది పడకూడదని పొలాలు కొనిచ్చే వాళ్ళు ఉంటారు, కొనిపెట్టి. అలాగే ఇండ్లు కట్టి బిడ్డలకి ఇచ్చి తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పడతారేమోనని మంచి ఇల్లు కట్టి తల్లిదండ్రులు బిడ్డలకి గిఫ్ట్గా కింద కూడా ఇస్తూ ఉంటారు. నిజంగా ఎంత ప్రేమగా కలిగి ఉంటారో మీరు బాగా గమనించాలి. అలాగే నేను చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా నా పిల్లలకి ఏదైనా ఉపయోగపడాలని ఎల్ఐసీలు కడతాం, ఇంకేదైనా పాలసీలు కట్టి వాడు ఎక్స్పైర్ అయిపోయినప్పటికీ కూడా ఆ యొక్క ఆ ధనము, ఆ ఆస్తి, ఆ పాలసీ నుంచి వచ్చే అమౌంట్ నా బిడ్డలకు చెందాలని వాళ్ళ పేర్లు నామినీగా రాయించటం, ఇలా ఎన్నో నిజంగా సంపాదించి పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు బిడ్డల గురించి. నిజంగా అండి, అది వారి సెక్యూరిటీ అనుకుంటాం మనం. ఓకే, నేను వెళ్ళిపోయినా కూడా బిడ్డలకి ఇబ్బంది ఉండదు. ఆ ఇబ్బంది లేకుండా ఒక సెక్యూరిటీగా అన్ని ఏది ఏర్పాటు చేయాలో అది ఏర్పాటు చేసి మరీ వెళుతూ ఉంటారు. అది భద్రత అనుకుంటున్నారు, అది బిడ్డలకి ఒక సెక్యూరిటీ అనుకుంటున్నారు. కానీ బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే అది అసలు భద్రతే కాదు, అది అసలు సెక్యూరిటీనే కాదు. మంచిదే, ఆలోచన మంచిదే, కానీ ఈ ఆలోచన శాశ్వతంగా ఉండాలి కదా. నువ్వు ఇచ్చేది వారు శాశ్వతంగా అనుభవించాలి. కానీ అది మళ్ళీ మధ్యలోనే వాళ్ళు వదిలేసి వచ్చేస్తున్నారంటే మరి అది ఎవరు తినాలి? అది శాశ్వతంగా నువ్వు ఇవ్వట్లేదు వాళ్ళకి. అది కాదు పర్మనెంట్ సొల్యూషన్, తల్లిదండ్రులు బిడ్డలకు ఇచ్చేటటువంటి ఆ భద్రత. మరి బైబిల్ ప్రకారంగా దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి భద్రత ఏంటో మనము బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా రాత్రి మనం ఆలోచించాలి. కుటుంబాలను కలిగినటువంటి తల్లిదండ్రులు, బిడ్డలను కలిగినటువంటి తల్లిదండ్రులు, వారికి మళ్ళీ బిడ్డలను కలిగినటువంటి తల్లిదండ్రులు ప్రధానమైన పాత్ర మీరు ఒకవేళ పోషిస్తుంటే మీ బిడ్డలకు ఇవ్వాల్సిందేంటో లోకంలో ఎన్నో నేర్చుకున్నారు. కానీ ఈ రాత్రి లోకాలను కలిగించినటువంటి దేవుడు ఈ బిడ్డల పట్ల, ఈ కుటుంబాల పట్ల మీ బిడ్డలకు ఏది ఇవ్వాలో అన్నది నిజంగా ఈ రాత్రి మనం నేర్చుకోవాలి. ఆయన చెప్తున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ఒక కుటుంబాన్ని ఈ రాత్రి మనం గమనించాలి. యోబు గారి కుటుంబాన్ని చూసిన అపవాది దేవునితో మాట్లాడుతుంది. యోబు గారి కుటుంబాన్ని చూస్తే అపవాది ఎవరితో మాట్లాడుతుంది? దేవునితో మాట్లాడుతుంది. అపవాదానికి దెయ్యం, సాతాను దేవునితో మాట్లాడుతుంది. ఒకసారి ఆ వచనాన్ని మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. యోబు గారి కుటుంబం మనం ఎవరికి తెలియదేం కాదు, బాగా సుపరిచితమైనటువంటి కుటుంబమే. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 10వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ప్రశ్న వేసింది. ఎవరికి కంచె వేశారు? బాగా గమనించాలి ఇక్కడ మీరు. ఎవరికి కంచె వేశారు? దేవుడు యోబు గారికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి కంచె వేశాడట. బాగా చూడండి ఆ పదాలు. మళ్ళా కంచె ఎవరికి వేశారు? దేవుడు యోబు గారి కుటుంబానికి వేశాడు. యోబు గారి కుటుంబంలో దేనికి కంచె వేశాడంట? అతనికి, అతని ఇంటి వారికి, అంటే కుటుంబానికి అతనికి కంచె వేశాడు, అతని ఇంటి వారికి కంచె వేశాడు, అతనికి కలిగినటువంటి సమస్తమునకును ప్రాపర్టీస్ కూడా కంచె, చుట్టూ కంచె వేసితివి కదా. అపవాది దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు యోబు గారికి కంచె వేశావు, యోబు గారి కుటుంబానికి కంచె వేశావు, యోబు గారి ఆస్తులకు నువ్వు కంచె వేసావు కదా, కంచె వేసితివి కదా. అంటే కంచె అంటే ప్రాకారం అండి. కంచె అంటే ఏదో అనుకోకండి, ప్రాకారం అండి. అంటే కాంపౌండ్ కదండి. కంచె అంటే కాంపౌండ్. ఏమండి, భద్రత, ఒక భద్రత, కుటుంబానికి ఒక భద్రత ఎవరు వేశారంటే
దేవుడు వేశాడంట. ఏమంటే కాంపౌండ్ లేని ఇల్లు, కంచె లేనటువంటి ఇల్లు ఎలా ఉంటుంది? అందరి దృష్టి ఆయన మీదే పడుద్ది. కరెక్టే కదండి? చుట్టూ కాంపౌండ్ ఉంటే దృష్టి పెద్దగా పడదు. చుట్టూ కాంపౌండ్ లేకపోతే అంత ఓపెన్గా ఉండటం వల్ల అందరి దృష్టి ఆ ఇంటి మీదే పడుతుంది. మీరు బాగా గమనించండి, అందరి దృష్టి ఆ ఇంటి మీదే ఉంటుంది. అంటే కాంపౌండ్ ఉంటేనే ఆ ఇంటికి భద్రత, సెక్యూరిటీ. కాంపౌండ్ లేకపోతే ఇంటికి సెక్యూరిటీ ఉండదు. ఇది మీకు బాగా అర్థం కావాలి. అయితే దేవుడు యోబు గారి కుటుంబానికి ఒక కాంపౌండ్ వేశాడంట. యోబు గారికి కాంపౌండ్ వేశాడు, కంచె. యోబు గారి కుటుంబానికి కాంపౌండ్ పెట్టాడు, యోబు గారు ఆస్తులకు కూడా కాంపౌండ్ పెట్టాడు. కంచె వేసితివి కదా అని అంటున్నాడండి. అంటే కాంపౌండ్ అంటే భద్రత, భద్రత. యోబు గారి కుటుంబానికి దేవుడు ఏం చేశాడంటే కంచె వేశాడు, కాంపౌండ్ వేశాడు, భద్రతనిస్తున్నాడు. ఏడో వచనం కూడా చదువుకుందాం. యెహోవా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని వానిని అడుగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగినప్పుడు, భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నా, భూమి మీద చాలా కుటుంబాలు ఉన్నాయి. యోబు గారి కుటుంబం ఒకటేనా అండి భూమి మీద? కాదు, చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలా భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నా సంచరిస్తున్న అపవాదికి యోబు గారి కుటుంబమే కనపడిందట. బాగా గమనించాలండి. అప్పట్లో ఎన్నో వేల కుటుంబాలు భూమి మీద విస్తరించిపోయి ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు ఉన్నా కూడా అపవాది భూమి అంతా తిరుగుతూ సంచరిస్తుంటేనంట కాంపౌండ్ కలిగిన కుటుంబం, కంచె కలిగిన కుటుంబం, దేవుని భద్రత కలిగిన కుటుంబం ఒక కుటుంబమే కనపడుతుందంట. అర్థమైందా లేదు మీకు? మరి మిగతా కుటుంబాలు ఏమి లేవని అర్థమవుతుంది. మిగతా కుటుంబాలకు కంచె ఉంటే యోబు గారి కుటుంబానికి కంచె వేసితామని ఎందుకని అంటాడు? అర్థమవుతలేదు మీకు పాయింట్. భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నా సంచరిస్తున్న అపవాదికి యోబు గారి కుటుంబమే కనపడిందంట. 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ప్రశ్న వేస్తున్నాడండి. అందుకు యెహోవా, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఏమండి ఆలోచించితివా? ఏమండి అన్ని కుటుంబాలు ఒకలాగా కనపడితే, బాగా గమనించాలి, అపవాది సంచరించే టయానికి అన్ని కుటుంబాలు ఒకలాగే కనపడితే ఈ కుటుంబం డిఫరెంట్ గా కనపడుతుందంట. ఏమండి అన్ని కుటుంబాలు ఏమో ఒకలాగా ఉన్నాయంట. యోబు గారి కుటుంబాన్ని చూస్తే అన్ని ఇంట్లోకి తిరుగుతూ వస్తున్నాడండి, అన్ని కుటుంబాలను చూసుకుంటూ వస్తున్నాడు సంచరిస్తూ. అన్ని కుటుంబాలు ఒకలాగా ఉన్నాయంట, యోబు గారి కుటుంబం ఒక్కటే ఒకలాగా ఉందంట. ఏం ఒకలాగా ఉంది? అన్ని కుటుంబాలకేమో కంచి లేదంట, కాంపౌండ్ లేదంట, భద్రత లేదంట. యోబు గారి కుటుంబంకి వచ్చేసరికి యోబు గారికి భద్రత ఉందంట, కుటుంబానికి భద్రత ఉందంట, ఆస్తిపాస్తులకు కూడా భద్రత ఉందంట, ఆయన కలిగిన సమస్తానికి భద్రత ఉందంట. ఏంటి దేవుడా, అన్ని కుటుంబాలు ఒకలాగా ఉన్నాయి, ఈ ఒక్క కుటుంబం ఎందుకు స్పెషలైజ్డ్గా ఉందని అడుగుతున్నాడు అపవాది దేవుడితో. ఏంటి ఈ కుటుంబంలో స్పెషల్? ఎందుకు ఈ కుటుంబానికి నువ్వు కంచె వేశావు? మిగతా అన్ని కుటుంబాలకు కంచె ఎందుకు పడలేదు అని ఏమంటే అపవాది అడుగుతున్నాడండి. అపవాది డిఫరెంట్గా ఎందుకుంది? నువ్వు వేసిన కంచెను నేను చూసా అంటుంది. అపవాది అడుగుతోంది, నువ్వు వేసిన కంచెను నేను చూశాను అంటే ప్రతి కుటుంబం దగ్గరికి అపవాది వస్తుందన్నమాట, తిరుగుతుందన్నమాట, చూస్తుందన్నమాట. అన్ని కుటుంబాలను చూసుకుంటా వస్తున్నాను లైన్లో. ఏ కుటుంబానికి కంచి కనపడలేదు, కాంపౌండ్ కనపడలేదు, భద్రత కనపడలేదు, చూసుకుంటూ వస్తున్నాను. యోబు గారి కుటుంబం ఇంటి దగ్గరకు వచ్చేసరికి కాంపౌండ్ పెట్టావు నాయన, సెక్యూరిటీ పెట్టావు నాయన, భద్రత పెట్టావు నాయన అంటే అపవాది ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తుంది, చూస్తోంది, వెరిఫై చేసుకుంటూ వస్తుంది అనమాట. నిజంగా ఎంత మంచి మాట అండి. మరి అన్ని కుటుంబాలు ఒకలాగా ఉన్నాయి కంచి లేకుండా, యోబు గారి కుటుంబానికి కంచుంది. ఇప్పుడు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, మీ కుటుంబానికి కంచుందా?
అడుగుతున్నాడు దేవుడు. మీ కుటుంబానికి కంచె వేయబడిందా? ఏమంటే కంచె లేని కుటుంబం ఎలా ఉంటుందండి? కంచె లేని కుటుంబం ఎలా ఉంటుంది? అందరి దృష్టి ఆ కాంపౌండ్ మీద పడుద్ది. అందరి దృష్టి కూడా ఆ కాంపౌండ్ మీద పడుద్ది. అందరి దృష్టి ఆ ఇంటి మీద పడుద్ది. ఆ కాంపౌండ్ ఉంటే నిజంగా భద్రత అండి బాబు, భద్రత. మీకు అర్థమవుతలేదు. మిగతా వారి కొంపలకు కాంపౌండ్ ఉంది. ఏ కాంపౌండ్ ఉంది? లోక సంబంధమైనటువంటి కాంపౌండ్ కట్టుకున్నారు అందరి ఇళ్లలో. మిగతా వారి కుటుంబాలకి అందరి ఇళ్ళకి వచ్చేసరికి చూసేసరికి అందరి ఇళ్ళకి కాంపౌండ్ ఉంది. ఏ కాంపౌండ్? గోడలతో కట్టుకున్నది కావచ్చు, తడికిలతో కట్టుకున్నది కావచ్చు, కొబ్బరాకులతో కట్టుకున్నది కావచ్చు, అరిటాకులతో కట్టుకున్నది కావచ్చు. అర్థమవుతలేదు మీకు పాయింట్? అందరి కుటుంబాలకి మామూలు కంచెలు కనపడుతున్నాయి, కానీ యోబు గారి కుటుంబానికి మాత్రం దేవుడు వేసిన కంచె కనపడుతుందండి. మరి నీ కుటుంబానికి ఏ కంచె ఉంది? అనగానే మళ్ళీ ఈ కాంపౌండ్ చూపించొద్దు. మళ్ళీ నీకు అర్థం కావట్లేదు. అయితే నీ కుటుంబానికి ఏ కంచె వేయబడింది? నువ్వు తయారు చేసుకున్న కంచె వేయబడిందా? నువ్వు కట్టుకున్న కంచె వేయబడిందా కాంపౌండ్? దేవుడు చేత కంచె వేయబడ్డావా? అది మనం ఆలోచించాలి. రాత్రి అంతా తిరుగుతుంటేనంట, వెరిఫై చేస్తుంటేనంట, అపవాదికి ఏ ఇంటికి కాంపౌండ్ కనపడతలేదంట. ఇక్కడికి వచ్చేసరికి ఆశ్చర్యం వేసిందంట. యోబు గారి ఇంటికి వచ్చేసరికి ఆశ్చర్యం వేసిందంట. ఏంటి, యోబు గారి ఇంటికి కంచె వేయబడింది ఏంటి? అసలు ఈ కంచె వేసింది ఎవరు అంటే దేవుడు కంచె వేసినట్టుగా కనిపిస్తుందంట. మరి ఇమీడియట్ గా దేవుడిని అడిగేశాడు. చూడండి, ఇమీడియట్ గా అడిగేశాడు, కంచె వేసితివి కదా? ఏంటయ్యా ఇంత పగడబందీగా కంచె వేసావు? యోబు గారికి కంచె వేసావు, యోబు గారి కుటుంబానికి కంచె వేసావు, సమస్తానికి ఇంత పగడబందీగా కంచె వేసావు. నేను అన్ని చూసుకొస్తూ ఉంటే అసలు ఈ కంచె లేదని ఆశ్చర్యపోయాడంటాడు అపవాది. మరి నీ కుటుంబానికి కంచె వేయబడిందా? నీ కుటుంబానికి భద్రత కలిగి ఉందా? నీ కుటుంబానికి దేవుని కాంపౌండ్ కట్టాడా అని నీవి రాత్రి మనం పరీక్షించుకోవాలి. మిగతా వారి కొంపలకు కాంపౌండ్ ఉంది, కానీ వారి కుటుంబాలకు ఏమి లేదని తేలిపోయింది. దేవుని కాంపౌండ్ లేదన్నమాట, దేవుని కంచె లేదన్నమాట, భద్రత లేదు. అయితే మనకు ఒక విషయం ఇక్కడ అర్థం కావాలి. ఆ రోజు ఆ టయానికి యోబు గారు వెరిఫై చేసే వేల కుటుంబాలలో ఒక కుటుంబమే కనిపిస్తోంది, కంచె వేసిన కుటుంబం. అసలు యోబు గారి ఇంటికి కంచె వేసే అంత క్వాలిటీస్ ఏమున్నాయంట? ఏం చూశాడంట? ఏ ఇంటికి లేని కాంపౌండ్, ఏ ఇంటికి లేని కంచె, ఏ ఇంటికి లేని భద్రత యోబు గారి ఇంటికే ఎందుకు వేశాడు? చూసుకోవాలి మనం ఈ రాత్రి. ఈరోజు మన ఇంటికి వేయబడిందా కంచె? ఏంటంటే దేవుడు అతని కుటుంబానికి మాత్రమే ఎందుకు కంచె వేశాడు? మిగతా ఏ కుటుంబానికి వేయలేదంట కంచె. ఆ ఒక్క కుటుంబానికే ఎందుకు కంచె వేయబడిందో నిజంగా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి. అంటే దేవుడు కంచె వేస్తాడా? కుటుంబాలకి వేస్తాడని ఎవరు చెప్పారు? అపవాది చెప్పాడు. వేసేది ఎవరు? దేవుడు. వేస్తున్నాడన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? అపవాదికి తెలుస్తుంది. అపవాదికి ఎందుకు తెలుస్తుంది? అపవాది ప్రతి ఇంటికి సంచరిస్తుంది కాబట్టి. ఆ రోజు తిరిగినటువంటి అపవాది గర్జించు సింహం వల్లే నేడు కూడా అందరి ఇళ్ళకి తిరుగుతున్నప్పుడు మెలకువగా ఉండి 24 గంటలు డ్యూటీ చేస్తున్నప్పుడు ఒకవేళ మన ఇంటికి వస్తే మన ఇంటికి కంచె వేయబడిందని యోబు గారితో డిస్కస్ చేసిన విధంగా దేవునితో డిస్కస్ చేసేటటువంటి పరిస్థితిలో మన కుటుంబాలు కంచె వేయబడ్డాయా? యోబు గారికి ఇంటికి కంచె వేయటానికి మాత్రమే ఏం చేశాడంట? ఎందుకు చేశాడంటే ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఎందుకు వేసాడంట? అసలు ప్రపంచంలో ఏ ఇంటికి కంచె వేయని దేవుడు యోబు గారి ఇంటికే ఎందుకు కంచె వేసాడండి? ఏదో ఉందండి, ఏదో చేశాడండి. ఏం చేశాడు? ఏముంది? యోబు గ్రంథం కంచె ఊరకనే వేయడండి బాబు, ఊరకనే వేయడు. భద్రత ఊరకనే ఇవ్వడు, కాంపౌండ్ ఊరకనే ఇవ్వడు, వేయడు దేవుడు.
ఏదో చేశాడు. ఏం చేశాడు? యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము బాగా ఆలోచిద్దాం ప్రేమన దేవుని వారలారా.